ఇక డీటెయిల్స్ చూస్తే దక్షిణ మధ్య రైల్వేలో ఆధునిక టెక్నాలజీ అత్యాధునిక హంగులతో ప్రయాణికులకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని తయారు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు. సాధారణ ప్రజలకు అందుబాటులో టికెట్ ధరలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ నుంచి కేవలం 8:30 గంటల్లో విశాఖకు చేరుకోవచ్చని తెలిపారు. ప్రమాదాల్ని అరికట్టే కవచ్ టెక్నాలజీని వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అమర్చినట్లు వెల్లడించారు. అవసరాలకి అనుగుణంగా మరిన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ల్ని అందుబాటులోకి తీసుకొస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ ట్రైను ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ట్రైను హైదరాబాద్ నుంచి కూడా వైజాగ్ బయలుదేరింది. ఈ ట్రైన్కు సంబంధించిన ప్రత్యేకతలు మనతో పంచుకోవడానికి సిపిఆర్ఓ రాకేష్ సార్ నారాయణ అడిగి తెలుసుకుందాం. దక్షిణ మధ్య సిపిఆర్ఓ సార్, చెప్పండి, అసలు ఇప్పటికే చాలా ట్రైన్లు ఇండియన్ రైల్వేస్లో ఉన్నాయి. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఏంటి అసలు? This is the first semi-high speed railway on Indian Railways. In fact, we consider it as the proud of our railways. ఎందుకంటే ఈ ట్రైన్ కూడా కంప్లీట్లీ మన ఇండిజినస్ టెక్నాలజీ, అంటే మనకి అయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పిఎస్సి ఉందో మనకి ఇండియన్ రైల్వేస్, వాళ్ళే కంప్లీట్లీ డిజైన్ చేశారు. అట్ ది సేమ్ టైం మ్యానుఫ్యాక్చర్ కూడా వాళ్ళే చేస్తున్నారు. సో వితౌట్ ఎనీ ఫారిన్ టెక్నాలజీ యూజ్ చేయకుండా కంప్లీట్లీ మన ఉన్న రిసోర్సెస్ మన ఇంజనీర్స్ టోటలీ డిజైన్ చేసి డెవలప్ చేయడం జరిగిందండి. సేఫ్టీ పరంగా చూసుకున్నా, స్పీడ్ పరంగా చూసుకున్నా, ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా కానీ దిస్ ట్రైన్ హ్యాస్ ద బెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ కంపేర్ టు ఎనీ అదర్ ట్రైన్ అక్రాస్ ద వరల్డ్. మనకు ఒక స్పీడ్ పరంగా చూసుకుంటే దిస్ ట్రైన్ హ్యాస్ ద కెపాసిటీ టు రన్ అట్ అ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఆఫ్ 160 km/h. కాకపోతే మన ట్రాక్ సామర్థ్యం ఇప్పుడు 130 kmph ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్యలో ఈ వందే భారత్ ట్రైన్ 130 km/h స్పీడ్లో వెళ్తుందండి. దానివల్లనే ఆల్మోస్ట్ ఒక 700 km ఏదైతే డిస్టెన్స్ ఉందో సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య డిస్టెన్స్ వీఆర్ ఏబుల్ టు కవర్ విత్ ఇన్ 8.5 hours కవర్ చేయడం జరుగుతుందండి. మనకి ఏవైతే ఫాస్టెస్ట్ ట్రైన్ ఉందో ఈ సెక్షన్లో దాన్ని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2.5 hours తక్కువ టైంలోనే వెళ్తుంది. ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్క ప్యాసింజర్స్కి ఈ టైంలో ఈ ట్రైన్ అందుబాటులోకి రావాలనే దృష్టిలో ఏవైతే మేజర్ ఇండోర్ స్టేషన్స్ ఉన్నాయో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ఈ స్టేషన్స్లో స్టాపేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే మనకి బోత్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఇట్ హ్యాస్ బీన్ డిజైన్ సచ్ వే దట్ ఇట్ విల్ be not only aesthetically pleasing and comfortable for the passengers, but it is also energy and efficient. ఇది మనకి ఏదైతే ఎక్స్టీరియర్ డిజైన్ చూసుకుంటే ఇట్స్ ఏరోడైనమికలీ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఏవైతే ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎనర్జీ కన్సంప్షన్ ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో మనకి రెగ్యులర్ ట్రైన్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 30% తక్కువ ఉంటుంది. ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే మనకి ప్యాసింజర్స్ లోపలికి వచ్చిన తర్వాత డిజైనే టోటలీ డిఫరెంట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక ఫ్లైట్ కంటే బెటర్ డిజైన్ ఉంటుంది. సీట్స్ పరంగా చూసుకుంటే మనకు కుషన్స్ పరంగా కానీ, హెడ్ రెస్ట్ పరంగా కానీ, లెగ్ స్పేస్ పరంగా కానీ ఇట్ ఈస్ మచ్ మోర్ కంఫర్టబుల్. అండ్ ప్రతి ఒక్క సీట్ కూడా మనకి టిల్టింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ హ్యాస్ ద ఫెసిలిటీ ఫర్ 180-degree రొటేషన్, సో దట్ ఏవైతే మీరు వ్యూ చూడాలనుకుంటున్నారో మనకి మంచి వెడల్పాటు విండోస్ ఇచ్చారు కాబట్టి పానోరమిక్ వ్యూ వస్తుంది. అండ్ ప్యాసింజర్స్ కెన్ ఎంజాయ్ ద వ్యూ బై రొటేటింగ్ ది చైర్స్. అదే కాకుండా కంటిన్యూస్లీ ప్యాసింజర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్లు ప్రతి ఒక్క కోచ్లో కూడా స్పీకర్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏవైతే ట్రైన్ పొజిషన్ ఉందో జీపీఎస్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ ప్యాసింజర్స్కి వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి ఒక్క ట్రైన్లో కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసము స్క్రీన్స్ కూడా పెట్టారండి, సో దట్ ప్యాసింజర్స్ కెన్ గెట్ ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు ప్రతి ఒక్కరికి మొబైల్స్, ల్యాప్టాప్స్ అనేది ఆల్మోస్ట్ నెసెసిటీ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క ట్రైన్లో మనకి ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ మనకి అయితే ఫ్లైట్లో మనకి క్యాటరింగ్ కోసము డైనింగ్ టేబుల్ ఉంటుందో చైర్లోనే సేమ్ థింగ్ ఇక్కడ కూడా స్నాక్ టేబుల్ అనేది ప్రతి ఒక్క సీట్లో కూడా అమర్చే ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. అండ్ లైటింగ్ పరంగా చూసుకున్నా ఇట్ కంప్లీట్లీ డిఫ్యూజ్ లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి మచ్ మోర్ ప్లీజింగ్ ఆన్ ద ఐస్ ఆఫ్ ది ప్యాసింజర్స్. ప్రైజ్ పరంగా చూసుకున్నట్లయితే సాధారణ ప్రజలకు ఈ ప్రైజ్ అందుబాటులో లేదు వందే భారత్ అని ఒకటి. మరోపక్క సికింద్రాబాద్ నుంచి వైజాగ్ ఒక ప్రైజ్ ఉంది, వైజాగ్ నుంచి సికింద్రాబాద్. ఎందుకు సార్ ఈ డిఫరెన్సెస్ అసలు? లేదు, ప్రైస్ పరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ స్టాపేజ్ సికింద్రాబాద్ నుంచి వరంగల్ ఉందో ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ 550 రూపీస్ దగ్గరనే ఉంది. అండ్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు చూసుకుంటే ఇట్స్ ఓన్లీ 1665 రూపీసే ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ ఆల్రెడీ మనకి రెగ్యులర్ ప్యాసింజర్ రెగ్యులర్ ట్రైన్లో ప్రయాణిస్తూనే ఉన్నారు. సో ఫేర్ పరంగా చూసుకుంటే ఇట్స్ నాట్ వెరీ హై.
అండ్ ఈ ఫేర్ కూడా మెకానిజంని మనకి రెగ్యులర్లీ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియల్స్ని మీరు అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది. సో దట్ దే విల్ బీ ఏబుల్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ. ఏవైతే మీరు డిఫరెన్షియల్ ప్రైజింగ్ ఫ్రమ్ ఎయిదర్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నా, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద క్యాటరింగ్ సర్వీసెస్. బికాస్ ఒక ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఒక స్టేషన్లో లంచ్ ఫెసిలిటీ ఉంటుంది, కొన్ని ఫేస్లో ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ ద ట్రైన్ టైమింగ్స్. సో దాని గురించే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఫేర్. బట్ ఇది కూడా ప్యాసింజర్స్కి ఆప్షనల్ అండి. వాళ్ళు క్యాటరింగ్ సర్వీస్ తీసుకోవాలనుకుంటేనే ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది, లేకపోతే ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్. సార్ ఇప్పుడు ఒక సర్వీస్ మాత్రం ఫ్యూచర్లో మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది దక్షిణ మధ్య రైల్వేకి. డెఫినెట్లీ అండి. ఇప్పుడు వందే భారత్ అనేది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియన్ రైల్వేస్ హ్యాడ్ డెసిషన్ టు ఇంట్రడ్యూస్ ద ట్రైన్ ఇన్ ఎవ్రీ స్టేట్. సో అకార్డింగ్లీ ఇప్పుడు మనకు ప్రతి ఒక్క స్టేట్లో వస్తుందండి. వన్స్ దిస్ ఇస్ డన్, డెఫినెట్లీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ విల్ టేక్ ఇన్ డెసిషన్ అట్ అప్రోప్రియేట్ టైం. సాధారణ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏం సార్ వచ్చేవారు? ఇందాక చెప్పినట్లు ప్యాసింజర్స్ ఈ వెళ్ళేటప్పుడు దే విల్ బీ ఏబుల్ టు ట్రావెల్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైమ్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వైల్ ట్రావెలింగ్ బై దిస్ ట్రైన్. ఇది ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం అది బేస్ ప్రైజు. మరిన్ని సర్వీసులు కూడా విస్తరించే అవకాశం ఉంది ఇతర నగరాలకు అని చెప్పి సిపిఆర్ఓ రాకేష్ గారు అంటారు. కెమెరామ్యాన్